అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున గారి గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి. చాలా అంటే కొద్దిగా మాట్లాడుకోవాలి. దానికి మీరు ఎవరైనా ఫీల్ అవుతారో ఎవరో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే నేను ఫస్ట్ చిన్న మాటతో అయితే స్టార్ట్ చేస్తాను. ఎవరు వెళ్లాల్సింది ఎవరు వెళ్ళారని మీరు అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను డెమాన్ పవన్ ఎలిమినేట్ అవ్వాల్సింది, శ్రీజ ఎలిమినేట్ అయింది అని చెప్పేసి. ఇక్కడ అన్ఫెయిర్ అసలు ఎలా జరిగింది ఏంటనేది మన కంటికి క్లియర్ గా ఈ గ్రాండ్ లాంచ్ లో అయితే కనిపించేసింది. సో ఆ విషయం గురించే నేను మాట్లాడాలనుకున్నాను. సో స్టార్ట్ చేద్దాం. Day 35 of Big Boss Season 9, King unleashes the storm. అసలు అక్కడ ఏమి అన్ని పిడుగులు పడ్డాయి, ఏం జరిగింది, అసలు గ్రాండ్ లాంచ్ 2.0 అన్నది జరిగిందా లేదా అన్నట్టు ఉంది నాకైతే. నాకు ఎక్కడ అసలు ఇంత కూడా కిక్ రాలా. ఎందుకో ఈ సీజన్ అంతా దసరా ఎపిసోడ్ జరిగినా ఎక్కడ కిక్ రాలేదు. మెయిన్ గ్రాండ్ లాంచ్ జరిగినా కూడా నాకు ఎక్కడ కిక్ కనిపించలేదు. ఆఖరికి 2.0 మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఏమీ జరగలేదు. ఇక్కడ జస్ట్ నార్మల్ గానే ఉంది. దానికి 7 to 9:30 7 to 10 వరకు టైమింగ్స్ కూడా వేస్ట్ అని నాకు అనిపించింది. 9 to 10 లో వాళ్ళు పిలిపించేసి ఉండొచ్చు, లేదంటే 9 to యాజ్ యూజువల్ టైమింగ్స్ 9 to 10:30 లో వాళ్ళు పిలిపించేసి ఉండొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. నాగ్ సార్ వచ్చేసి డాన్స్ అయితే సూపర్. అసలు ఆ పాట ఏందో నాకైతే అర్థం కాల ఇప్పటికి కూడా. ఆయనకి వేసిన పాట డాన్స్ సూపర్, డ్రెస్ అయితే వేరే లెవెల్ ఉంది. సరే ఇంకా ఆయన గ్రాండ్ లాంచ్ కాబట్టి ఆయన ఒక్కడే గ్రాండ్ గా కనిపిస్తుంది చాలా అనుకుని అలాంటి డ్రెస్ వేసుకొచ్చాడట్టున్నాడు నాకు అనిపించింది. అండ్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు ఫస్ట్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఎవిక్షన్ జోన్ లో ఉన్న రీతుని ఫ్లోరా గారిని అయితే యాక్టివిటీ రూమ్ లో పంపించారు. ఎందుకు అంత ఏడుపు ఏంటి? నాకు ఎలా అనిపించింది అంటే ఈ అమ్మాయిని ఏమన్నా ఒక మూన్ కో ఎక్కడైనా పంపించేస్తున్నారా రాకెట్ లో ఎక్కించి అని ఒక క్యూరియాసిటీ ఉంటది కదా. ఫస్ట్ మెన్ ఇట్లా ఇండియా నుంచి దట్టు ఒక హైదరాబాద్ నుంచి మూన్ మీద కాలు పెడుతుంది అది ఇది అని చెప్పేసి అలాంటి ఒక పెద్ద అలాంటి ఏదో నేను నా నెత్తి మీద ఏదో ఒక ఆస్ట్రాయిడ్ పడింది అన్న ఫీలింగ్, ఇంకా నేను కాసేపట్లో చచ్చిపోతాను, డెమాన్ ని చూడకుండా ఉండలేనే అన్న రీతిలో ఓవర్ చాలా ఓవర్ యాక్షన్ జరిగిందని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒకవేళ ఎలిమినేట్ అయ్యి ఉంటే, అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ మనం మాట్లాడుకున్నట్టు ఫ్లోరా గారే ఎలిమినేట్ అయ్యారు. కానీ ఒకవేళ రితు కనుక ఎలిమినేట్ అయ్యి ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని వారాలు ఉన్నాయి? మహా అయితే ఒక 10 వారాలు. అతను ఒకవేళ 10 వారాలు కాకుండా ముందుగా వచ్చేసినా కూడా కలుసుకుంటారు కదా బయట. దానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాల. ఎందుకు అంత యాక్టింగ్ నాకు అస్సలు అర్థమే కాలేదు. ఐ మిస్ యూ డెమాన్ అని చెప్పేసి అని ఏడుపు నాకు ఎక్కడో అనిపించింది. ఒకవేళ నేను కనుక ఎలిమినేట్ అయితే నా ఏడుపు ఇవన్నీ చూసి నన్ను రీఎంట్రీ చేస్తారేమో అని చెప్పేసి ఒక స్ట్రాటజికల్ గా ఆ అమ్మాయి ఆ స్ట్రాటజీ వాడి ఏడ్చిందేమని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ అలాగే మీరు ఎవరిని ఎక్కువగా మిస్ అవుతారో వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి అని అంటే ఫ్లోరా గారు అయితే సంజన గారికి చెప్పారు ఐ మిస్ యూ అని చెప్పేసి. ఆ తర్వాత ఈ అమ్మాయి రీతు వచ్చేసి డెమాన్ కి మిస్ యూ అని చెప్పింది. ఇంకా అక్కడితో ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో నేను గ్రాండ్ లాంచ్ 2.0 స్టార్ట్ అయినప్పటి నుంచి వింటూనే ఉన్న ఆ మాట, The firestorm is coming. వింటూనే ఉన్నా. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన ఏమనుకున్నాడంటే ఈ గ్రాండ్ లాంచ్ 2.0 ఎలాగో తుస్సు కాబట్టి మన మాటలతో అయినా చూసే వాళ్ళకి కొద్దిగా ఇది ఏమంటారు ఎక్సైట్మెంట్ ఇద్దాం అని చెప్పేసి ద ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్, వెయిట్ మరి కాసేపట్లో వస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? వాళ్ళు కూడా ఆడడానికే కదా వస్తున్నారు. ఈ లోపల వీళ్ళెవరు కరెక్ట్ గా లేరని చెప్పేసే కదా వాళ్ళని పిలుస్తున్నారు, లేకపోతే వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళే ఉండరు కదా. ఇంకొకటి ఏంటంటే ఇలా ముసుగేసుకొని ఇలా ఎలా పడితే అలా ఒక ప్లాన్ లేకుండా ఒక లాజిక్ లేకుండా ఎలా పడితే అలా ఆడుతూ బయట అంతా నెగిటివిటీ వస్తుందని చెప్పేసే కదా వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళని ఆల్రెడీ రెడీగా పెట్టి వాళ్ళు 5 weeks తర్వాత పంపిస్తున్నారు. ఎందుకంటే జనాలు కూడా కొద్ది కొత్తదనం కోసం. దానికి ఎందుకు అంత బిల్డప్ నాకైతే అర్థం కాల. ఆ తర్వాత ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చేసి మన రమ్య మోక్ష. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, డ్రెస్ అదిరిపోయింది, మాట తీరు అదిరిపోయింది. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోతుంది అమ్మాయి. పాజిటివ్ గానే, నెగిటివ్ గా అయితే నేను ఇంకా చూడలేదు. పాజిటివ్ వదిలేసేయండి, ప్రెసెంట్ చెప్తున్నా. నెగిటివ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాట కానీ నాకు ఎక్కడో కొట్టింది. ఎందుకంటే దివ్య కూడా అలాగే చేసింది కదా వచ్చినప్పుడు, ఎక్కడ రమ్య కూడా డౌన్ అయిపోద్దేమో అని చెప్పేసి. కానీ ఆల్మోస్ట్ మాక్సిమం రమ్య అంత ఈజీగా లొంగదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎవరికి కూడా నార్మల్ గానే కాదు, ఈ బర్నీ నాన్న అని బంధంలో కానివ్వండి దేంట్లో కూడా లొంగి ఇరుక్కోదేమో అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ చూద్దాం. అండ్ ఏవి కూడా ప్లే చేశారు రమ్యది. సో అందులో అమ్మాయి ఎవ్రీథింగ్ చెప్పింది. చూసిన తర్వాత ఇంకా జనాలు డిసైడ్ చేస్తారు కదా అమ్మాయిని ఏ కోణం నుంచి చూడాలి అని చెప్పేసి. అండ్ హౌస్ లోకి వెళ్ళబోయే ముందు ఒక పవర్ ఇచ్చారు అందరికి. వెళ్ళిన 6 మందికి 6 పవర్స్ ఇచ్చారు. ఆ 6 పవర్స్ లో 3 సూపర్ స్టార్స్ కూడా మాట్లాడారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా. అండ్ అమ్మాయి రమ్యకు వచ్చేసి రెడ్ స్టోన్ అయితే ఇచ్చారు. ఆ రెడ్ స్టోన్ పవర్ ఏంటంటే లగ్జరీ ఫుడ్ పవర్. అంటే వీళ్ళు ఎప్పుడు ఏది కావాలని అడిగినా, వీళ్ళని వైల్డ్ కార్డ్స్ అనే కాదు ఎవరైనా సరే హౌస్ లో ఉన్న అందరూ కూడా ఎప్పుడు ఏది కావాలి ఇది తినాలనిపిస్తుంది అంటే బిగ్ బాస్ అది పంపిస్తారంట. దానికి ఒక లిమిట్ ఉంటదంట. అంటే ఆ స్టోన్ కి కూడా ఒక టైం అనేది ఉంటదంట. అది కూడా బిగ్ బాస్
వస్తారు, దాని టైం ఇంకా అయిపోయింది తీసి పడేయండి అని చెప్పేసి. సో అది ఎప్పుడు దాకా అంతవరకు వీళ్ళు ఎంత మేస్తారు ఏందన్నది చూడాలి మనం. అంటే దొరికితే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు, బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా ఎవరు వదులుకోరు కదా. సో అలాగనమాట. అండ్ అలాగే 5 పచ్చళ్ళు ఇచ్చారు, మ్యానిపులేటర్, సెల్ఫిష్, సేఫ్ గేమరు అని చెప్పేసి ఇట్లా 5 రకాల పచ్చళ్ళు ఇచ్చారు. ఆ 5 రకాల పచ్చళ్ళు ఎవరు అని అనుకుంటున్నాం అని చెప్పేసి హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళకి ఆ పచ్చళ్ళు ఇచ్చేసి అని చెప్పారు. సో అక్కడ ఏంటంటే రాగానే స్టార్ట్ చేసింది రమ్య అని నాకు అనిపించింది. యాజ్ ఇట్ ఈస్ నాకు దివ్య అనిపించింది. ఆ అమ్మాయి రాగానే మాటల్లో కొద్దిగా యాటిట్యూడ్ కానివ్వండి అంత పర్ఫెక్ట్ ఫర్ హౌస్, కానీ దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటది అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ ఓవర్ యాక్టింగ్ వచ్చేసి శ్రీజాకి అక్కడ కొద్దిగా వచ్చింది. అమ్మాయి చూసింది చెప్పింది కాబట్టి అక్కడ ఏంటంటే డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. కానీ శ్రీజ ఎందుకు అంత ఓవర్ చేసింది నాకు అర్థం కాల. సో అక్కడ ఏంటంటే ఓవర్ యాక్టింగ్ శ్రీజాకి, సెల్ఫిష్ డెమాన్ కి, సేఫ్ గేమర్ భరణికి, ఫేక్ వచ్చేసి దివ్యాకి, మ్యానిపులేటర్ వచ్చేసి రాముకి. నాగ్ సార్ కూడా షాక్ అయిపోయారు, ఏంటి ఫేక్ దివ్యానా అని చెప్పేసి. దివ్య వచ్చేసి ఫేక్, నాగ్ సార్ కూడా షాక్ అయిపోయారు అని చెప్పింది. అండ్ రాము తనకి తానే మ్యానిపులేట్ అయిపోతాడు కానీ రాము పక్కన వాళ్ళు కూడా మ్యానిపులేట్ చేస్తారా అని చెప్పేసి నాగ్ సార్ కూడా చెప్పారు. ఎందుకంటే అతనికి ఒక క్లారిటీ ఉండదు. సో అలాంటిది పక్కన వాళ్ళకి కూడా వెళ్ళి చెప్తాడా అని చెప్పేసి. కానీ అమ్మాయి ఏంటంటే నేను ఇలా చూసాను, ఇది చూసాను అని చెప్పేసి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను సార్, సైలెంట్ కూర్చోండి. అండ్ సెకండ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి శ్రీనివాస్ సాయి. ఇతనికి డార్క్ బ్లూ స్టోన్ ఇచ్చారు, ఇమ్యూనిటీ పవర్ అంటే అది నామినేషన్స్ టైంలో యూజ్ చేయొచ్చు అని చెప్పారు. కానీ అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది క్లియర్ గా బిగ్ బాస్ చెప్తారు అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ తనూజ అడిగింది నాగ్ సార్ ని, శ్రీనివాస్ లోపలికి వెళ్ళిన తర్వాత తనూజ అడిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక పద్యం ఇచ్చారు శ్రీనివాస్ కి, ఆ పద్యము సంజన గారితో చెప్పించు అని చెప్పేసి. అసలు ఆ పద్యమే కనిపించలేదు నాకు ఆ గ్రాండ్ లాంచ్. అతను తీసుకొని అయితే వెళ్ళాడు ఆ కార్డు, ఇంకా అంతే మటుమాయం. సంజన గారు ఏం చెప్పలేదు, ఈయన సంజన గారికి ఏం చెప్పలేదు, అక్కడ ఏం జరగలేదు. సో అసలు ఏం జరిగిందో మనకైతే అక్కడ తెలియదు, చూపించలేదు కాబట్టి ఇంక దాని గురించి వదిలేద్దాం. అండ్ తనుజ అడిగింది నాగ్ సార్ ని, ఒక బాండ్ తో ఆగిపోతున్నారంటే అది నా ఒక్కదాని వల్లే కాదు కదా సార్ అని చెప్పేసి అడిగింది. అంటే ఈ మధ్యలో ఏదో కిరికిరి జరిగింది నాకు అనిపించింది. ఈయన బ్రేక్ టైం అని చెప్పేసి అంటే ఇంకో కంటెస్టెంట్ ని పిలవడానికి వెళ్ళినప్పుడు రమ్య మోక్ష వచ్చిన తర్వాత ఈ మధ్యలో తనుజాని ఎవరు గెలికారు మళ్ళీ. ఇది ఒకటే బాండ్, నీ వల్లే బాండ్స్ ఏర్పడుతున్నాయి, నీ వల్లే బాండ్ అనేది వచ్చింది, నీ వల్లే అన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి. సో అక్కడ ఒకరు గేమ్ పోతుందంటే బ్లేమ్ నా ఒక్కదాందే కాదు కదా అని చెప్పేసి తనుజ అడిగితే అఫ్ కోర్స్ 200% నీ ఒక్కదాందే కాదు, అందులో ఎవరెవరు. తనుజ ఒక మాట చెప్పింది, నాకంటే గొప్ప గొప్ప బాండ్లు కూడా ఉన్నాయి కదా సార్ హౌస్ లో అని చెప్పేసి చెప్పింది. అది మరి ఎవరికో మనకు తెలుసు కదా, దివ్యాకే చెప్పింది. దివ్య అప్పుడే ఇట్లా చూసింది, ఇట్లా చూసేసి సైలెంట్ గా ఓకే ఓకే అని మనకు అర్థం అవుతుంది అందరూ దివ్యాని ఎంత నెగిటివిటీగా చూస్తున్నారు అని చెప్పేసి దివ్యాకి అర్థం అవుతుంది. కానీ గేమ్ అయితే మార్చుకోవట్లేదు అమ్మాయి. సో అక్కడ ఏంటంటే నాగ్ సార్ అయితే తనుజాకి సపోర్ట్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ డేంజర్ జోన్ లో ఉన్న 5 మెంబర్స్ కి ఒక టాస్క్ పెట్టారు, స్టిక్ ఇట్ టు విన్ ఇట్ అనే టాస్క్ పెట్టారు. సంచాలకు వచ్చేసి అప్పుడే వచ్చిన రమ్య అండ్ సాయి, వీళ్ళిద్దరు అయితే సంచాలకులుగా పెట్టి ఆ టాస్క్ పెట్టారు. రమ్య అండ్ సాయి ఎవరెవరికి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఇస్తారో అవి వాళ్ళు ఆ బోర్డుల పైన అతికించి టేపులు వేయాలి. ఒకటి ఆ టేపు కింద పడకూడదు, అంటే ఆ వస్తువు కింద పడకూడదు. ఇంకా వాళ్ళు ఎలా అతికించుకుంటారో వాళ్ళ స్ట్రాటజీ అది. సో ఇందులో లాస్ట్ వచ్చేసి సంజన గారికి అండ్ డెమాన్ కి ఇద్దరికి టై అయింది. సో సంచాలకులు చెప్పారు నాకు సార్, మీ ఇద్దరు నిర్ణయించుకొని వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడారు, ఎవరు అంటే సేఫ్ గా ఆడకుండా ఎవరు బాగా ఆడారు అని చెప్పేసి డిసైడ్ చేసుకుని ఒకరిని సేఫ్ చేయండి మీరే అని చెప్తే వీళ్ళిద్దరు నిర్ణయం తీసుకొని సంజన గారిని అయితే సేవ్ చేశారు. ఎందుకంటే ఆవిడ స్ట్రాటజీ వాడింది, బాగా ఐడియాలజికల్ గా చేసింది ఆవిడ అని చెప్పేసి. అంటే ఎలా చేసింది అంటే ఉమెన్ కదా, కొన్ని థాట్స్ వస్తాయి. ఆ ఇల్లు తుడిచే కర్ర పైన టవల్ వేసి అటు సైడ్ లాగి టేప్ అతికిచ్చేసి నాకు అనిపించింది ఈ దగ్గర చాలా టాలెంట్ ఉంది, వాటన్నిటిని బయట పెడితే బాగుంటది అని చెప్పేసి భలే అసలు చాలా లాజికల్ గా చేసింది ఆవిడ. మళ్ళీ దానిపైన ఏదో దండం పైన మనం బట్టలు ఆరేసినట్టు ఆ కర్ర పైన బట్టలు అదే ఆ టవల్ వేసేసి దాన్ని ఇట్లా లాగి ఆ టవల్ లోపల బాల్ పెట్టేసి దాన్ని టై చేసేసి అబ్బా ఏం ఆడిందండి బాబు. అండ్ థర్డ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి సంజన గారు సేఫ్ అయిపోయారు నామినేషన్స్ నుంచి. అండ్ థర్డ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి మాధురి గారు వచ్చారు. సూపర్ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు ఓల్డ్ పీపుల్ కదా అందుకనేసి ఆ పాట వేశారు. కానీ నాకు నచ్చింది పాట, ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా భలే ఉంది. మనిషి కూడా నాకెందుకో కొన్ని పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఆమె వైపు నుంచి నాకు అనిపిస్తుంది. అంటే ఉన్నట్టు మాట్లాడేయడము కొద్దిగా ఆవిడ ఎలా ఉందంటే కొద్దిగా చలాకీగా నాకు ఎక్కడ అనిపించట్లేదు, కానీ స్ట్రిక్ట్ గా బాగా గట్టిగా ఉన్నట్టు ఉంది మనిషి. ఇంకా పోను చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అన్నది. అండ్ ఏవి కూడా ప్లే చేశారు ఆవిడది. అండ్ కిచ్చా సుదీప్ గారు కన్నడ బిగ్ బాస్ నుంచి అయితే ఆవిడకి పవర్ ఇచ్చారు, గోల్డెన్ బజర్ పవర్ వచ్చేసి ఆమెకి ఇచ్చారు. ఇది ఒక ఎలిమినేషన్ ని ఆపుద్దంట, అది ఎలా ఏంటి అన్నది బిగ్ బాస్ చెప్తారు. ఓకే, ఫోర్త్ వైల్డ్ కార్డ్ వచ్చేసి నిఖిల్ నాయర్. ఈయన కోసం వెయిట్ చేశాడు మా హస్బెండ్, నేను చూస్తున్నది నిఖిల్ కోసమే, నేను వెయిట్ చేస్తున్నది నిఖిల్ కోసమే అని చెప్పేసి అని చెప్పేసి అతని కోసం వెయిట్ చేశారు. ఇంకా ఫైనల్లీ హంగ్రీ చితా వచ్చేసాడు ఓజీ అని చెప్పేసి నాకు అనిపించింది. పర్ఫార్మెన్స్ సూపర్, వేరే లెవెల్. మనిషి కూడా భలే ఉన్నాడు, క్యూట్ గా ఉన్నాడు మనిషి కూడా, మాట కూడా స్వీట్ గా ఉంది, స్మూత్ గా ఉంది. కానీ వైల్డ్నెస్ లేకపోతే లోపల కిక్కే రాదు, వేస్ట్. సో అది అతను ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది చూడాలి. అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మనిషి నాకు అనిపించింది. అండ్ అలాగే మోహన్ లాల్ గారు మాట్లాడారు ఆయన గురించి.
సో ఇక్కడ సూపర్ పవర్ ఇచ్చారు ఏంటంటే పింక్ స్టోన్ క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ అంట. అంటే ఇతను క్యాప్టెన్సీ కంటెండర్ గా డైరెక్ట్ గా క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోవచ్చు, లేదా అది ఎవరికైనా ఇవ్వచ్చా. ఒకవేళ ఆ టైంకి అతను ఆల్రెడీ క్యాప్టెన్ గా ఉన్నాడు అనుకోండి, అతను సపోర్ట్ చేసే ఎవరికైనా ఆ క్యాప్టెన్సీ కంటెండర్ ది ఆ పవర్ ఇవ్వచ్చా ఏంటి అనేది బిగ్ బాస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే టాస్క్ ఇచ్చారు, క్యాప్టెన్సీ బ్యాడ్జ్ ని తగిలించుకోనున్న కళ్యాణ్ నువ్వే క్యాప్టెన్ అని చెప్పేసి హౌస్ లోకి వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి అతని క్యాప్టెన్సీ బ్యాండ్ ని అతనే తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టేలాగా నువ్వు చేయాలి, ఇది నీకు ఒక టాస్క్ అని చెప్పేసి నాకు సార్ చెప్తే ఇతను క్యాప్టెన్సీ బ్యాండ్ తగిలిచ్చారు నిఖిల్ కి. వెళ్ళిన తర్వాత చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశాడు మనిషి. అంటే ఏమైనా ఓవర్ గా ఎక్కువ రియాక్ట్ అయితే వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తుంది ఏమన్నా, కానీ లోపల ఉన్న దిన కంత్రీలు వాళ్ళు ఏంటంటే పట్టేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ వస్తుంది, ప్రతి సీజన్ లో అంతే వైల్డ్ కార్డ్స్ అందరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి పంపిస్తారు. సో అదే వీళ్ళు దృష్టిలో పెట్టుకొని తెలివిగా మలుచుకున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. కళ్యాణ్ ఓకే నాకు సార్ చెప్పారు ఓకే, కానీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, తీమని చెప్పలేదు కదా, వెయిట్ చేద్దాం ఉండండి నాకు సార్ వచ్చేదా వెయిట్ చేద్దాం అనేసరికి వీళ్ళందరూ ఏంది ఎక్కడ నిజంగా క్యాప్టెన్సీ పోద్దేమో కళ్యాణ్ తీసేస్తే అని చెప్పేసి ఈ హౌస్ మేట్స్ అందరూ కళ్యాణ్ తట్టి వెళ్ళిపోయి నువ్వు తీయొద్దు కళ్యాణ్ తీయొద్దు ఏం జరగదు చూద్దాం నువ్వు తీయొద్దు ఆగు సార్ రాని అని చెప్పేసి నిఖిల్ అక్కడ సైలెంట్ గా ఉన్నాడు. అతనికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ చేశారు అతన్ని, నాకు అనిపించింది కన్ఫ్యూజ్ చేశారు అతన్ని బాగా అని చెప్పేసి. సో చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. సో ఇంకా మిగిలిన డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళకైతే ఒక టాస్క్ పెట్టారు. అండ్ నాకు సార్ చెప్పారు నిఖిల్ కి నువ్వు ఈ టాస్క్ లో ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి, ఇచ్చిన ఫస్ట్ టాస్కే ఫెయిల్, హోప్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పారు. అంటే నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయావు, ఎట్లా ఒక బ్యాండ్ తీర్చలేకపోయావు నువ్వు, ఇంకా చూద్దాము అని చెప్పేసి. అండ్ అలాగే మిగతా డేంజర్స్ ఉన్న వాళ్ళకి టాస్క్ ఇచ్చారు, అదే స్టిక్ పట్టుకునే టాస్క్, అది సేఫ్ అయింది రితు ఇందులో. నాకు ఎందుకు ఇలాంటి టాస్క్లు పెడుతున్నారు, నామినేషన్స్ లో ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న టాస్క్లు పెట్టి వాళ్ళని ఎందుకు, అవన్నీ టైం పాస్ ఆడుకునే టాస్క్లు ఏదో ఏం తోచక పిచ్చి పట్టేస్తా ఉంటే టైం పాస్ ఆడుకునే టాస్క్లు అన్ని ఆ టాస్క్ని తీసుకొచ్చి నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి పెట్టారు చూడండి. ఇది పెద్ద కామెడీ ఇక్కడ, నాకు అదే నవ్వు వచ్చింది, అర్థమే కాలేదు అసలు. అండ్ నిఖిల్ చాలా స్మూత్ గా ఉన్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది అని చెప్పాను కదా, కానీ ఈ విషయం ఇంకో విషయం చెప్తున్నాను చూడండి. ఈ రోజు జరిగిన నామినేషన్స్ లో చాలా 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 కాన్ఫిడెంట్ గా హైప్ గా ఫుల్ స్ట్రెంత్ పెట్టి ఆడాడు అని చెప్పేసి టాక్. అండ్ అలాగే నామినేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది మనం రేపు మాట్లాడుకుంటాం. సో 5th వైల్డ్ కార్డ్ వచ్చేసి ఆయిషా. చెప్పాను కదా ఈవిడ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 6 తమిళ్లో 4.5 వీక్ ఉండేసి వచ్చింది, ఆల్మోస్ట్ 5 weeks అనుకోండి ఉండేసి వచ్చింది. సో ఫుల్ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా చలాకీగా ఉంది అమ్మాయి. మాట్లాడుతుంటే రోహిణి గుర్తొచ్చింది కొద్దిగా అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారు. కానీ ఏంటంటే అంత ఓవర్ గా అంత చలాకీగా అంత ఎంటర్టైనింగ్ గా ఉండే వాళ్ళు ఈజీగా ఎమోషన్ అయిపోతారు. సో అక్కడ ఎక్కడ ఈ అమ్మాయి లో అయిపోద్దేమో అని చెప్పేసి నైని పావని లాగా, సేమ్ నైని పావని లాగా ఎక్కడ ఫుల్ చలాకీగా జోష్ గా వచ్చింది నైని పావని. వచ్చింది 2 సార్లు కూడా అంతే జోష్ గా వచ్చింది. అలాగే టోటల్ ఫుల్ ఒక మాట అంటే చాలు ఏడవడం, ఒక మాట ఇంత అంటే చాలు ఏడవడం, ఎమోషన్ అయిపోవడం, వెలి మూల కూర్చోవడం, బాధపడడం, ఇవన్నీ చేసింది నైని పావని. సో అలా ఏమన్నా ఉంటదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం. అండి ఈమెకి వచ్చేసి గ్రీన్ స్టోన్ ఇచ్చారు, పవర్ ఆఫ్ నామినేషన్. అసలు ఏంది అంటే డైరెక్ట్ గా ఈవిడ ఎవరినైనా నామినేట్ చేయొచ్చా ఏంటి అన్న దాని గురించి బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈవిడికి గ్రీన్ స్టోన్ ఇచ్చింది ఈవిడ హోస్టే విజయ్ సేతుపతి గారు. సో ఆయన చేతుల మీదుగా గ్రీన్ స్టోన్, అంటే ఆయన ఆ స్క్రీన్ ఈ స్క్రీన్ స్టేజ్ పై నుంచి మాట్లాడుకున్నారు, వేరే లెవెల్ అసలు. అండ్ ఇంకో చిన్న టాస్క్ ఇచ్చారు, బ్రోకెన్ హార్ట్స్ ఉన్నాయి అని స్టేజ్ పైన ఇచ్చారు. బ్రోకెన్ హార్ట్స్ ఉన్నాయి కదా, హార్ట్ బ్రేక్ అవ్వడానికి గల కారణాలు చెప్పేసి ఒక 3 కారణాలు చెప్పేసి ఆ బ్రోకెన్ హార్ట్ ఇంకో ముఖం తీసుకొని అక్కడ తగిలిచేయంటే గలగలగలా మాట్లాడేసింది. కరెక్ట్ గా బాగా నాకు సార్ అయితే ఇంప్రెస్ అయిపోయారు అమ్మాయి మాటలకి, కరెక్ట్ గా చెప్తున్నావు పర్ఫెక్ట్ అని చెప్పేసి ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయారు ఆయన అయితే. అండ్ లాస్ట్ వచ్చేసి ఒక ఫుల్ హార్ట్ ని ఇచ్చారు, లోపల నువ్వు ఎవరికి హార్ట్ ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి ఇవ్వు అనంటే వెళ్ళి నేను ఈవిడ ఇమ్ముకి ఇచ్చింది. నేను అనుకున్నా డెమాన్ కి ఇచ్చుంటే ఏంటి పరిస్థితి నాకు అర్థం కాల, డెమాన్ కి ఇచ్చుంటే భలే ఉండేది అనిపించింది. ఎందుకంటే రితు ఎక్స్పెక్ట్ చేసింది, రితు చూస్తుంది ఇచ్చేస్తుంది, ఈకు వాడికి ఇచ్చావంటే చంపేస్తాను నువ్వు ఇలా చూస్తూ ఉంది. కానీ ఆ అమ్మాయి డెమాన్ చేతిలో పెట్టుంటేనా అబ్బా కథ వేరుండేది. చాలా 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 ఇంకా కొంచెం బయటకు వచ్చేటివి ఏమన్నా ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే అని అనిపించింది. సో గెస్ట్స్ వచ్చేసారు. ఆ గెస్ట్స్ మరి ఎవరో కాదు, ప్రదీప్ రంగనాథం అండ్ మమిత అందరికీ తెలుసు కదా, ప్రేమలు మూవీ హీరోయిన్. ఫర్ డ్యూట్ ప్రమోషన్స్ ఆ మూవీ ప్రమోషన్స్ అయితే వచ్చారు. వాళ్ళతో పాటు శరత్ కుమార్ గారు కూడా వచ్చారు. సో అక్కడ కొద్దిగా కాన్వర్సేషన్ అలా జరిగింది. హౌస్ మేట్స్ అయితే మాట్లాడించలేదు, కానీ జస్ట్ ట్రైలర్ అని చెప్తారు, టీజర్ వేస్తారు. నాకు అర్థమే కాదు. కే ర్యాంప్ కూడా ట్రైలర్ చూద్దామా, ట్రైలర్ తెచ్చారా, ఇంకో విషయం అర్థం కాదు, ట్రైలర్ ఏమన్నా తెచ్చారా మా కోసం అంటారు. నాకు సార్ ట్రైలర్ ఎందుకు తేవడం, యూట్యూబ్ లో పడితే వస్తుంది కదా, ఆయన ట్రైలర్ తెచ్చారా మా కోసం అని మరీ ఘోరంగా ఆడతారు. మాటలు కొద్దిగా ఉండాలి కానీ మరీ ఇలా నా జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు నేను చూడాలంటే కొట్టి చూస్తాను ట్రైలర్, డ్యూట్ ప్రమోషన్ డ్యూట్ ట్రైలర్, దానికి ఎందుకు మీరు తెచ్చారా మా కోసం అని అడుగుతారు మళ్ళీ ఘోరంగా. ట్రైలర్ అంటారు, టీజర్ వేస్తారు. ఎందుకు మళ్ళీ టీజర్ వేయండి అని చెప్పొచ్చు కదా. చిన్న చిన్న లాజిక్లు ఎక్కడో ఉంటారు వీళ్ళు, నాకు అర్థమే కాదు. అండ్ 6th వైల్డ్ కార్డ్ వచ్చేసి
గౌరవ్ గుప్తా హీరో విలన్ అందులో నాకు డౌట్. గీత ఎల్ఎల్బి సీరియల్లో తెలిసిందే కామెంట్ చేయండి ఓకేనా. అండ్ అశ్వత్థామ 3.0 వచ్చేసాడు అని చెప్పేసి నాకు అనిపించింది. సేమ్ డిట్టో గౌతమ్ హైట్, గౌతమ్ హెయిర్ స్టైల్, గౌతమ్ బాడీ, గౌతమ్ డాన్స్, గౌతమ్ నవ్వు, గౌతమ్ గడ్డం అన్ని గౌతమే గుర్తొస్తున్నాడు నాకు. ఎక్కడ రన్నర్ అప్ అయిపోతాడేమో అని అనుకుంటున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మనోడి దగ్గర తెలుగే రాదంట. ఏంటో తెలుగు నేర్చుకోవడానికి అంత తెలుగు వీళ్ళకి నాకు అర్థమే కదా. వస్తారు తెలుగు ఇండస్ట్రీయే మా జీవితం, మా లోకం, మా భూమి, మా ఆ సర్వస్వం అన్ని మాకు లైఫ్ ఇచ్చింది ఇదే అన్ని అంటారు. తెలుగు మాత్రం మాట్లాడరు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద ఛాన్స్లు ఇచ్చి పెద్ద పెద్ద స్టేజ్లు ఇచ్చి అన్ని చేస్తారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది లేరు తెలుగు వాళ్ళు? వాళ్ళందరినీ తీసుకోవచ్చు కదా టాలెంటెడ్ పర్సన్స్ ని హౌస్ లోకి. ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఈరు టాలెంట్. ఎక్కడ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరైనా కనిపించంటే అని లాకపోయి బిగ్ బాస్ హౌస్ వేసేయడమే నెక్స్ట్ సీజన్ లో. చేసేదంతా ఏదో పనులు. మళ్ళీ వచ్చేసి బాగా వాళ్ళు పెద్ద పేరు ఉన్న లాగా లోపలికి వెళ్తారు, చెత్త పేరుతో బయటకు వస్తారు చాలా మంది. అయ్యే జరిగేటివి. ఎందుకు పేరు చెడగొట్టుకోవడానికి కూడా కొంతమంది హౌస్ లోకి వెళ్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే ఈయనకు వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అండ్ ఈయనకు వచ్చేసి గ్రీన్ స్టోన్ ఇచ్చారు. బాప్ ఆఫ్ ఆల్ పవర్స్ అని చెప్పేసి ఇచ్చారు గ్రీన్ స్టోన్. అయితే ఇక్కడ ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి నీకు అనిపించినప్పుడు నువ్వు డైరెక్ట్ గా బిగ్ బాస్ తో మాట్లాడొచ్చు. అంటే ఆయన ఎదురుగా ఉండడు. ఈయన బిగ్ బాస్ ఒక సెకండ్ నేను కన్ఫ్యూజన్ రూమ్ లోకి రావచ్చా అని చెప్పేసి అయినా, లేదా సీక్రెట్ గా ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా జరగవచ్చు అది. సో ఆ పరంగా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే నీకు ఎక్కడైనా నువ్వు లో అనిపిస్తున్నావు అని అనుకున్నప్పుడు బిగ్ బాస్ ని ఒక సలహా అడుగు. ఆయన సలహా ఇస్తారు. నువ్వు ఇట్లా ఇక్కడ నువ్వు డౌన్ అవుతున్నావు, నువ్వు ఇక్కడ చూసుకో అక్కడ చూసుకో అని చెప్పేసి ఆయన సలహా ఇస్తారు. ఆ పవర్ ఇతనికి ఒక్కడికే అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్పారు. నిజంగా అది ఎవరైనా యూజ్ చేయొచ్చు అన్నది కూడా మనకు చెప్పలేదు. బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఆయిషా అండ్ గౌరవ్ కి బ్యాలెన్స్ 3 బ్లాక్ స్టార్స్ ఉన్న వాళ్ళకి టాస్క్ పెట్టారు. ఆ 3 బ్లాక్ స్టార్స్ ఎవరు? మన డెమాన్, సుమన్ గారు అండ్ శ్రీజ. వీళ్ళు ముగ్గురు టాస్క్ పెట్టారు. టాస్క్ లో వచ్చేసి 2 లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 1 లో వచ్చేసి సుమన్ గారు అవుట్. అది ఏంటంటే ఒక అది ల్యాబ్స్ లో ఉంటాయి కదా, ఇంత పొడుగ్గా అదే ల్యాబ్స్ లో చేస్తారు కదా ఎక్స్పెరిమెంట్స్. ఆ వాటిలో ఏంటంటే మీరు అక్కడ పెట్టిన వస్తువుల్లో అతి తక్కువ వస్తువులు వాడి దాన్ని ఫిల్ చేయాలి అని చెప్పారు. ఓకే బాగానే ఉంది. శ్రీజ చేసిన తప్పు ఏంటంటే ఆ స్పాంజ్ ని నెట్టేసింది లోపలికి. నెట్టేసింది అమ్మాయి చేసిన తప్పు. ఒకవేళ అమ్మాయి నెట్టకుండా అలాగే వదిలేస్తుంటే శ్రీజ అప్పుడే సేఫ్ అయిపోయి ఉండేది. నిజంగా అప్పుడే సేఫ్ అయిపోయి ఉండేది. అండ్ అలాగే లెవెల్ 2 లో వచ్చి ఈ లెవెల్ 1 లో వచ్చేసి సుమన్ గారు అవుట్. లెవెల్ 2 లో ఇంకా డెమాన్, శ్రీజానే మిగిలింది. సో వీళ్ళకి ఏంటంటే రింగ్స్ టాస్క్ పెట్టారు. నాకు సార్ ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే చెప్తాను చూడండి. రింగ్ టాస్క్ పెట్టారు కదా, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ పడ్డాయి, శ్రీజాకి డెమాన్ కి పడ్డాయి. ఓకే టై అయినాయి అని అన్నారు కదా, టై అయినాయి సరే టై అయినాయి అని అనుకోండి. 2 వేసారు వీళ్ళప్పుడు. టై అయినాయి మీకు ఇంకొక 90 సెకండ్స్ ఇస్తారు బిగ్ బాస్ అని చెప్పారు. అక్కడ బజర్ మోగేటప్పటికి డెమాన్ ఇంకా గాల్లోనే ఉంది. డెమాన్ రింగ్ గాల్లో ఉండగా బజర్ మోగినప్పుడు అది ఎలా వీళ్ళు తీసుకుంటారు గేమ్ లోకి నాకు అర్థం కాల. అంటే వీళ్ళు ఏంటంటే ఎలాగైనా డెమాన్ ని సేవ్ చేయాలి అని చెప్పేసి అయితే ఉన్నారు. ఎవరు వెళ్తారు అన్నది పక్కన పెట్టేస్తే డెమాన్ అయితే సేవ్ చేయాలని చెప్పేసి ఉన్నారు. అలాంటప్పుడు డెమాన్ ని ప్రతి వీక్ లో కూడా సేవ్ చేసేయచ్చు కదా, నామినేషన్స్ లోంచి లేకుండా. అలా అయినా చేయొచ్చు కదా. పాప అన్యాయంగా అంత హార్డ్ గా అంత స్ట్రాంగ్ గా ఉండే ఒక అమ్మాయి, మంచి గట్టి ప్లేయర్ ని ఎలిమినేట్ చేశారంటే ఎలా చెప్పండి. హోస్ట్ ఏం చేయాలి? మేము చూస్తున్నాం కదా శ్రీజ చెప్పింది. లేదు సార్ అతని గాల్లో ఉంది అని చెప్పి. లేదు శ్రీజ మేము చూస్తున్నాం కదా, నువ్వు మమ్మల్ని ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మేము చూస్తున్నాం కదా. సరే ఓకే మీ కన్ఫ్యూజన్ కి ఇంకో 90 సెకండ్స్ ఇస్తారు బిగ్ బాస్ మీకు అని చెప్పేసి అయితే 90 సెకండ్స్ ఇచ్చారు. అక్కడ ఏంది యాజ్ యూజువల్ ఎక్కడ నన్ను తీసేస్తారేమో అన్న భయంతో డెమాన్ ఏం చేశాడు, ఇంకో 2 ఎక్స్ట్రా చేశాడు. శ్రీజాకి పళ్ళ. ఆ ఇద్దరు సంచాలకులు కూడా శ్రీజాకి సరిగ్గా వేయలేదు అనిపించింది. కానీ బాగా హార్డ్ వర్క్, బాగా గట్టిగా ట్రై చేసింది. అక్కడ ఏంటంటే హోస్ట్ గా ఫెయిల్ అయ్యారు నాకు సార్ అని అనిపించింది. అలా ఎలా మీరు చూసి కూడా ఆ అమ్మాయికి మళ్ళీ అంటే డెమాన్ గెలవాలని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా 90 సెకండ్స్ ఇచ్చారు. ఒకవేళ డెమాన్ ప్లేస్ లో ఇంకెవరు లేకపోతే డెమాన్ సేవ్ అయిపోతాడు. డెమాన్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే అప్పుడు శ్రీజాని గెలిపించే వాళ్ళ. అలాంటప్పుడు శ్రీజాని ఎందుకు అసలు డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఈ తొలి టాస్క్లన్నీ ఎందుకు? ఫస్ట్ వచ్చినప్పుడే అక్కడ వరుసగా నిలబెట్టేసి ఆ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ మీకు ఎవరెవరు కావాలి, మీకు ఎవరెవరు వద్దు హౌస్ లోకి డిసైడ్ చేసుకుంటే వాళ్ళ ప్రకారం చెప్పేస్తారు కదా. అన్యాయంగా అలా ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అలాగే ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తాను చూడండి. ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని రీ ఎంట్రీ చేయడానికి ప్లానింగ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు, మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఓకేనా. సో అలాగే శ్రీజ అండ్ సుమన్ అన్న అయితే మిగిలారు లాస్ట్ లో. ఇందులో డెమాన్ సేఫ్ వెళ్ళిపోయాడు. సో వైల్డ్ కార్డ్స్ డిసైడ్ చేశారు ఎవరు సేఫ్ ఎవరు ఎలిమినేట్ అని. అండ్ ఆయిషా అయితే శ్రీజ బలూన్ ని కట్ చేసింది. సాయి సుమన్ గారు బలూన్ ని కట్ చేశారు. మాధురి శ్రీజ గారిని కట్ చేశారు. వచ్చి రాగానే మాధురి గారు కంట పడింది శ్రీజ. నాకు అర్థం కాల, అనవసరంగా ఎందుకు మాధవియా పేరు తెలియాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. ఆవిడకి ఏంటంటే అందరికీ తెలిసింది నా పేరు, మీ ఒక్కరికి ఎలా తెలియలేదు, రాగానే గొడవ పడాలనుకుంటున్నారా అని చెప్పేసి ఆవిడ స్టార్ట్ చేసింది. అలా కాదండి పేరు తెలుసుకోవడం తప్పే ఉంది అని చెప్పేసి శ్రీజ ఆపలేదు, ఎక్కడ ఆపలేదు. అమ్మాయి నువ్వు అంటే నేను ఊహు అంటాను అని చెప్పేసి ఓ అని లేపింది శ్రీజ. నాకు అక్కడే అమ్మాయికి దెబ్బ కొట్టిందేమో అని అనిపించింది. నాకు నిజంగా అదే అనిపించింది. లేకపోతే మాధురి గారు
ఎందుకులే శ్రీజాని తీయడము, ఆ అమ్మాయి స్ట్రాంగ్ ప్లేయర్ కదా ఉంటే బాగుంటది అని చెప్పేసి సుమన్ గారి బెలూన్ కట్ చేసేవారేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ గౌరవ్ వచ్చేసి సుమన్ గారి బెలూన్ కట్ చేశారు, నిఖిల్ వచ్చేసి శ్రీజాకి, రమ్య వచ్చేసి శ్రీజాకి. రమ్య ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు శ్రీజాకి పడి ఉంటది అని చెప్పేసి నాకు అనిపించింది ఒకవేళ హౌస్ లో ఉండుంటే, ఎందుకంటే ఫుల్ కాంపిటీషన్ కదా, సో అది కూడా చూసుకుంటారు. అండ్ అలాగే శ్రీజ ఎలిమినేటెడ్, కళ్యాణ్ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. కళ్యాణ్ దరిద్రం ఏంటంటే అతనితో క్లోజ్ గా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ప్రియా వెళ్ళిపోయింది, మాస్క్ మీద వెళ్ళిపోయారు, ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎవరో, ఇంకా నాకు తెలిసి మనోడు అందరితో లిమిట్ లో ఉంటాడని అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. అండ్ మాట తీరు నచ్చక శ్రీజ వెళ్ళిపోయింది ఈరోజు, ఇది మాత్రం నిజం. నోరు కొద్ది కంట్రోల్లో పెట్టుకొని ఉంటే నిజంగా ఆ అమ్మాయి ఉండుండేదని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ కామనర్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని కూడా నాకు అనిపించింది. వరుసగా 4 వికెట్లు పడిపోయినాయి, వరుసగా 4 వికెట్లు. నాకు అసలు అర్థం కావట్లా, కావాలనే చేస్తున్నారేమో అని అనిపించింది. కానీ డెమాన్ కూడా కామనరే కదా, నువ్వు ఎందుకు శ్రీజ అవుట్ అయిందని చెప్పి, శ్రీజ ఎలిమినేట్ అయింది ఇలా అంటున్నావు అని అనుకుంటున్నారేమో. అక్కడ డెమాన్ వల్ల వాళ్ళకి ఏంటంటే కొద్ది టీఆర్పీ వస్తుంది, లవ్ యాంగిల్ నడుస్తుంది ఇక్కడ, సో దాని పరంగా టీఆర్పీ వస్తుంది, వాళ్ళు ఎందుకు వదులుకుంటారు, సో ఆ పరంగా శ్రీజని తీస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే శ్రీజ చెప్పింది, ఇట్స్ ఓకే సార్, ఆడియన్స్ ఓట్ వల్ల అయితే నేను వెళ్ళట్లేదు కదా, వాళ్ళకి కాంపిటీషన్ అని నన్ను తీసేశారు అని చెప్పేసి అనింది. చాలా పాజిటివిటీ నిండిపోయిన శ్రీజాకి, ఇంప్రెస్ అయిపోయాను నేనైతే ఆ మాటతో. నిజంగా నేనైతే కోరుకుంటున్నాను శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి. చూద్దాం, కానీ ఈసారి వస్తే మాత్రం ఇరగదీస్తుంది, కుమ్మేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా, చూద్దాం. అండ్ సెకండ్ చాప్టర్ స్టార్ట్ అయింది బిగ్ బాస్ లో, రెడీ అందరూ అని చెప్పేసి అడిగారు నాకు సార్. ఎండ్ అయిపోయింది, గ్రాండ్ లాంచ్ 2.0 అయిపోయింది, ఇంకేం చూస్తున్నారు మీరు, అయిపోయింది స్టార్ట్. ఓకే, రేపటి నుంచి మీ చావు మీరు చావండి, నేను మళ్ళా శనివారం వస్తాను అని చెప్పేసి ఆయన టాటా బై చెప్పి. నాకు అర్థం కాల ఎందుకు పెట్టారు గ్రాండ్ లాంచ్ 2.0 అని, ఎందుకు పెట్టారు? నా నరాలు బయటకు లాగేయాలనిపిస్తుంది నాకు నిజంగా. ఎంత కోపం వస్తుంది తెలుసా, చాలా అప్సెట్ అయిపోయాను నేను, నిజంగా చాలా అప్సెట్ అయిపోయాను. ఎవడ్రా ఇలాంటి అసలు ఫుల్ నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్, వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్, నెగిటివిటీతో ఫుల్ గా బయట హల్చల్ అవుతున్న వాళ్ళు తీసుకొని వచ్చి బిగ్ బాస్ హౌస్ లో పడేస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి నాకు అర్థం కాక అడుగుతాను. కొద్దిగా పాజిటివిటీ ఉన్న లోపలికి వేసినా కూడా, వాళ్ళు ఎంతో కొంత నెగిటివిటీతో బయటకు వచ్చినా కూడా ఏదో వాళ్ళ లైఫ్ సాగిపోద్ది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కనుక లోపల కిరికిరి చేశారంటే బయటకు వచ్చాక తలెత్తుకొని తిరగలేరు, అంత మైనసే కదా. చెత్త, వీళ్ళకి ఏం దొరకదు, మొత్తం స్క్రాప్ తీసుకుని చేస్తారు ఇక్కడ, నాకైతే అదే అర్థమైంది. అండ్ ఫుల్ ఫైర్ నామినేషన్స్ అంట, చూద్దాం వీళ్ళ ఫైర్ ఏందో ఏం చేస్తారో నామినేషన్స్ లో, ఎవరు తరపున ఉంటారో, ఎవరు తట్టు మాట్లాడారో నాకైతే అర్థమే కావట్లేదు. ఈ గౌరవ్ బాప్ ఆఫ్ ఫ్లోరా, ఎందుకనంటే ఫ్లోరా అయినా ఇంట్లో అక్కడక్కడ కొద్దిగా తెలుగు మాట్లాడుతూ ఉంది. ఈ గౌరవ్కి తెలుగే అర్థం కావట్లేదు. తమాషా ఏంటంటే గౌరవ్కి తెలుగు నేర్పిమని చెప్పేసి దివ్యానే అపాయింట్ చేశారు. దివ్య ఇంకప్పటి నుంచి నేను చెప్తాను కదా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసి, ఇంక రేపటి నుంచి చూడాలి ఇలా ఓవర్ యాక్షన్ ఏమాత్రం నేర్పిస్తుంది. కానీ ఆల్రెడీ తనూజ, రితు, దివ్య వీళ్ళు ముగ్గురు కలిసి గౌరవ్కి చుట్టూ వీళ్ళు ముగ్గురు కూర్చొని తెలుగు నేర్పిస్తున్నారు అని చెప్పేసి టాక్. చూద్దాం వీళ్ళు ముగ్గురులో ఎవరిని పటాయిస్తాడో గౌరవ్, చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ అలాగే ఎవరి గేమ్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఎవరిలో మీరు ఫైర్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ అలాగే ఎవరు బాగా ఆడాలని అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అఫ్ కోర్స్ అందరూ నాకు తెలిసి రమ్య అని కామెంట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. చూద్దాం మీ ఫేవరెట్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ నామినేషన్స్ లో కలుసుకుందాం. అంటే చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.